సో ప్లగ్ అండ్ ప్లేలో ఉంటుంది డీజే అయితే యాక్సెసరీస్లో. నాకు అదే నచ్చుతుంది. ఇందాక ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నా, జిక్సర్. హలో, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:25. నైట్ పడుకున్న తర్వాత ఏదైనా టెంపుల్ విజిట్ చేద్దాం అనిపించింది. సో 2 చాయిసెస్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి చిలుకూరు బాలాజీ టెంపుల్, ఇంకొకటి యాదగిరిగుట్ట. సో రెండు కవర్ చేద్దాం అనుకున్నా, కానీ సింగిల్ డేలో కుదరదు. సో నైట్ ఐడియా రాగానే ఇద్దరు ఫ్రెండ్స్కి కాల్ చేశా, వాళ్ళు దొరకలేదు. సో ఇట్స్ మై మిస్టేక్, ఎందుకంటే ముందే చెప్పుకుంటే ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యేవారు. బట్ టుడే నేను యాదగిరిగుట్ట వైపు వెళ్తున్నాను. సో యాదగిరిగుట్ట రోడ్ వచ్చేసి నార్సింగ్ మీద నుంచి చూపిస్తుంది. నార్సింగ్ ఫ్లైఓవర్ ఉంటుంది కాబట్టి ఈజీగా కవర్ చేయొచ్చు. మ్యాప్ ఎస్టిమేట్ వచ్చేసి 37 minutes. సో టైం ఇప్పుడు 7:26. 37 అన్నాడు కానీ 40 వేసుకోవచ్చు రౌండ్ టుడే. సో 8:20, 8:10 ఎస్టిమేటెడ్ టైం. సో ఈ రూట్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. ఈ ఫ్లైఓవర్ వ్యూ చాలా బాగుంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, ప్లస్ ఓవరాల్ జంక్షన్ ట్రాఫిక్ తప్పించుకోవచ్చు అసలు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వచ్చేసి ఇక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి. డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను రోడ్ అయితే చూడను. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బిల్డింగ్స్ అవే చూస్తా. రోడ్డు చూస్తా, బట్ 20% రోడ్ చూస్తే 80% సరౌండింగ్సే చూస్తాను. చాలా నచ్చుతుంది రోడ్ నాకు. ఎందుకంటే ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఇట్ విల్ బీ లైక్ యూఆర్ గోయింగ్ డౌన్. ఆ ఫ్లైఓవర్ దిగేటప్పుడు ఇది కలుస్తుంది అదర్ లేన్స్. వర్డింగ్ తప్పండే చెప్పచ్చు ఎవరైనా, కానీ యా ఈ పాయింట్ నేను చెప్పాను. విండ్ చాలా గట్టిగా ఉంది, మరి వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో నాకు తెలీదు. ఫస్ట్ వీడియో నేను స్పీక్ చేస్తుంది ఇది యాక్చువల్గా కంప్లీట్ వీడియోలో. సో హ్యావ్ టు సీ రికార్డింగ్ ఎలా వస్తుంది. సో నేను డ్రైవ్ చేసేది వచ్చేది సుజుకి జిక్సర్ SF 150cc వేరియంట్. ఎందుకో తెలియదు, బైక్ అంటే నాకు ఫస్ట్ థింగ్ ఇష్టం. రైడింగ్ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. అండ్ సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ ఫేరింగ్ వేరియంట్ ఇది. షార్ట్ వర్డ్స్ డూమ్ ఉంటుంది. డూమ్ ఉన్న బైక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సిగ్నల్ పడింది. ఆల్రెడీ 7 kilometers ట్రావెల్ చేసేసాం, ఇంకా 29 minutes చూపిస్తుంది. సో
ఎవ్రీథింగ్ వాస్ వెల్. 60 kmph కొట్టేస్తే మేబీ 25 minutes వెళ్ళిపోవచ్చు. డ్రైవ్ చేసేటప్పుడు అలాగే ఎస్టిమేషన్ పెట్టుకుంటా. సో కెమెరా యాంగిల్ అయితే చేంజ్ అయింది, మైక్ కనెక్ట్లోనే ఉంది. ఇందాక ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నా, జిక్సార్. చాలామంది అడిగారు నన్ను యాక్చువల్గా R15 తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. నాకు యాక్చువల్గా R15 అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఆ బైక్ అంటే. వచ్చి R15 బైక్ చాలా ఇష్టం, కాకపోతే అందులో రైడింగ్ పొజిషన్ నాకు అంత కంఫర్టబుల్ కాదు. అది మరీ టూ బెండ్ ఉంటుంది. ఇది కొంచెం సిటీ రైడ్స్కి సరిపోతుంది. అంటే నేను ఆఫీస్కి బైక్ వేసుకెళ్ళిపోతాను. సో డైలీ అంతా లీన్ వేసుకొని వెళ్ళి తిరిగి వచ్చేసరికి ట్రాఫిక్ నా సరదా తీరిపోద్ది. కానీ నాకు స్పోర్ట్స్ ఫేరింగ్ వేరియంటే కావాలి. నాకు ఆ డూమ్ ఉన్నది అవన్నీ బైక్ ఇష్టం. చిన్నప్పుడు ధూమ్ బైక్స్ అనేవాళ్ళం, ఆ బైక్స్ అన్న చాలా ఇష్టం. యాక్చువల్గా నేను తీసుకోవాలనుకుంది డ్యూక్ 250 కానీ 200 కానీ ఫస్ట్ వచ్చి వాళ్ళు చెప్పేసింది డ్యూక్ అనేది స్పోర్ట్స్ ఫేరింగ్ వేరియంట్ లేదు అసలు నేను అనుకున్న బడ్జెట్లో. ప్లస్ డ్యూక్ అంటే మా అమ్మ కూడా ఒప్పుకోలే. సో ఇంకా అన్నీ టిక్ చేసిన బైక్ ఇది ఒకటే దొరికింది నాకు. సో ఐ చోస్ దిస్ బైక్. ఈ బైక్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. చాలా కంఫర్టబుల్ ఉంటుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు. బ్యాక్ పెయిన్ రాదు, బెండ్ ఉండదు. నేను అనుకున్న ధూమ్ వేరియంట్ వస్తుంది. ఈ నార్సింగ్ రోడ్ యాక్చువల్గా మ్యాప్స్ లేకపోతే చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాను నేను. చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, మళ్ళీ తిరిగి అక్కడికి తీసుకొస్తుంది. సో బెటర్ మ్యాప్స్ ఉంటేనే బెటర్. కనిపించట్లేదు కానీ ఇప్పుడు యాక్చువల్గా మ్యాప్స్ పెట్టుకునే చేస్తున్నాం. యాక్చువల్గా యాంగిల్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ప్లస్ నాకు ఇక్కడ కొంచెం డౌట్గా ఉంది. నేను సైడ్ మిర్రర్ పెట్టా కెమెరా, ఏమైనా అయిందా అయిపోయింది. గ్రౌండ్ క్యాష్ 50,000 బిల్ కొట్టుకోవాలి మళ్ళీ మనకి. సో డ్రైవ్ చేసేటప్పుడు ఎంజాయ్ ద రూట్. యాక్చువల్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలాసార్లు వెళ్ళా హైదరాబాద్ వచ్చాక. సో ఇప్పుడు నార్సింగ్ TSPS సర్వీస్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం. ఎస్టిమేషన్ 25 minutes ఉంటుంది కానీ 14 kilometers చూపిస్తుంది. సో ఇక్కడ నా ఎస్టిమేషన్ వచ్చేసి రోడ్ ఖాళీగా ఉంది. ఇలాగే రోడ్ ఖాళీగా ఉంటే 20 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇది మీకు తెలుస్తూ ఉంటుంది, రోడ్ ఖాళీగా ఉంది, నేను కొంచెం ఫ్రీగా నడుస్తున్నాను. టెంపుల్లో కెమెరా అలా ఉండదు. ప్లస్ మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాలి, అందరూ ఉంటారు, మళ్ళీ వీడియో తీయడానికి వాడికి ఇబ్బంది పడాలి. సో నేను ఇంతకుముందు రికార్డ్ చేసేవాడిని కానీ మాట్లాడేవాడిని కాదు. కానీ 2 of my friends సజెస్టెడ్ టు టాక్. ఎవడరా నేను చూసేది అంతసేపు, నువ్వు కనబడదు కెమెరాలో, స్పీక్ సంథింగ్, అప్పుడే జనాలు చూడవద్దు అవుతుంది, లేకపోతే అవగాహన. మొన్న ఫ్రెండ్ని కూడా అడిగా, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలాగా లైఫ్ చేంజింగ్ డెసిషన్, లేకపోతే వెనక్కి వెళ్ళి మొత్తం మార్చేసుకోవచ్చు అని ఛాన్స్ వస్తే ఏం చేస్తామని చెప్పి ఎప్పుడైనా అనుకుంటారా? యాక్చువల్గా నాకు అనిపిస్తుంది, నేను వెనక్కి పోయి ఏ బైక్ రేసర్ ఏదో అయిపోయేవాడిని పక్క. నేను కానీ ఇప్పుడున్న మైండ్ సెట్తో వెనక్కి వెళ్తే, ఎందుకంటే మైండ్ మొత్తం ఫ్రీ అవుతుంది నాకు బైక్ నడుపుతున్నప్పుడు. ఐ ఎంజాయ్ ఇట్ లాట్. ఎందుకంటే మనం రోడ్డు మీద ఉంటాం, అందరినీ చూసుకోవాలి. ప్లస్ ఒక మెషిన్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ అస్. నాకు ఇంటిగ్రేట్ అంటే అనిపిస్తుంది నా బైక్. ఎందుకంటే స్టార్టింగ్లో ఇబ్బంది పడతాం బైక్ నడిపేటప్పుడు, కానీ వన్స్ వి గెట్ యూస్ టు ద బైక్, అది గేర్ మార్చడం కానీ, స్పీడ్ ఎస్టిమేషన్ వేయడం కానీ, డైరెక్షన్ తిప్పడం కానీ మనం అనుకోకుండానే అయిపోతాయి. మొత్తం జమ్ అని అయిపోతాయి. సో అది ఇష్టం నాకు యాక్చువల్గా. కార్ నేర్చుకోవాలి,
ప్లాన్లో ఉంది కానీ ఎలా పోస్ట్పోన్ చేస్తున్నాను ఈ మంత్ ఆ మంత్ ఆ మంత్ అని చెప్పి. కానీ ఎన్ని కార్లు కొన్నా బైక్ రైడ్. సో ఇట్స్ యాక్చువల్లీ నాకు మ్యాజిక్ అనిపిస్తుంది. ఈ హ్యాండ్తో క్లచ్ కంట్రోల్ చేస్తాం, ఈ హ్యాండ్తో యాక్సిలరేషన్ ఇస్తాం, ఒక లెగ్తో బ్రేక్, రైట్ లెగ్తో బ్రేక్, లెఫ్ట్ లెగ్తో గేర్ మారుస్తాం. సో ఇట్స్ అ ఫన్ యాక్చువల్లీ. ఒక టాయ్ ఒక బిగ్ సైజ్ టాయ్తో ఆడుకున్నట్టు నాకు అలా అనిపిస్తుంది బైక్ నడుపుతున్నాను. మొత్తం ఒక టాయ్ మన రోడ్డు మీద ఉంటాం, ఇంకా రియల్ లైఫ్ టాయ్, ఇంకా ఒక గేమ్లో చూస్తారు. కానీ జాగ్రత్తగా వెళ్ళదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. ఎందుకంటే మనకి టాయే, నాకు టాయే, కానీ చాలా అవతల వాళ్ళకి కాకపోవచ్చు. ప్లస్ రూల్స్ ఉంటాయి మన కంట్రీలో, రోడ్డు మీద ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి. సో ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. కానీ ఐ ఎంజాయ్ దిస్ రైడ్ ఎవ్రీథింగ్. అమ్మో ఎంత యూటర్న్ రా అయ్యా. ఇందాక నేను చెప్పాను కదా, నార్సింగ్ రోడ్ కన్ఫ్యూజన్ వస్తుంది నాకు, కానీ చూపిస్తాను చూడండి ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు దీనిలో పెట్టా కెమెరా. సో నేను చెప్పాను కదా కర్వ్స్ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ చూడండి నా స్క్రీన్ మీద, ఇది కానీ నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని హెడ్ఫోన్స్ పెట్టుకొని ఉంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాడు. టర్న్ లెఫ్ట్ అంటుంది, మళ్ళీ టర్న్ లెఫ్ట్ అంటుంది, టర్న్ స్ట్రైట్ అంటుంది, మరి అక్కడే ఉంటాం, స్ట్రైట్ ఉండదు. ఈ రోడ్ నిజంగా ఒక పజిల్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మేబీ ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఈ రోడ్ మీద ఎక్కువ, ఎందుకంటే నేను వికారాబాద్ వెళ్ళినప్పుడు ఈ రోడ్ టచ్ చేసా, చిలుకూరు బాలాజీ వెళ్ళినప్పుడు ఇంతకుముందు టచ్ చేసా, అంతే. దోస్ 2 కేసెస్, ఇంకెప్పుడు టచ్ చేయలేదా. సరే ట్రాఫిక్లో వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ మార్నింగ్ లేచి ఇంక బాత్ చేసి స్టార్ట్ అయిపోయి టెంపుల్కి. ఏంటంటే ఆకలి చేస్తుంది. సో ఏమో కరెక్ట్ రూటేనా, తప్పాను, రోడ్ తప్పాను. చూసారా నాకు ఎప్పుడైతే అవుతుంది. నేను చాలా తిప్పుకుంటాను తెలుసా రూట్ మిస్ అయినప్పుడు, కానీ ఏమైనా కానీ ఎందుకో తెలియదు, నేను కరెక్ట్ చేసుకుంటాను. సరే నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నీకు మ్యాప్స్ ఉన్నాయి, చెవులో హెడ్ఫోన్స్ ఉన్నాయి, అయినా రూట్ మిస్ అవ్వడం ఏందిరా అని చెప్పేసి. వెనక్కి ఎవరైనా ఉండి నేను రూట్ ఇలా మిస్ అయ్యానంటే అమ్మా నాకు ఎంబారస్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, రూట్ మిస్ అయిపోయి వీడు అసలు ఇది తెలుసా, డ్రైవింగ్ వచ్చా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందా అని చెప్పేసి. ప్రశాంతంగా ఉంది, రోడ్డు ఖాళీగా ఉంది. ఐ విష్ హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్స్ కూడా ఎలాగో ఉండాలి, ప్రశాంతంగా ఉంది. నాకు లిటరల్లీ ఒక టెన్షన్లో కూడా ఉంది ఇప్పుడు, మైక్ ఎలా రికార్డ్ అవుతుందని చెప్పేసి. నాకు విండ్ హెల్మెట్లోంచి నా చెవులోకి కొడుతుంది, నా చెవులోకి కొడుతున్న విండ్ బుస్ 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 అని. కెమెరా రికార్డ్ చేస్తుందో, అసలు మాడేది వినబడుతుందో, వీడియో మొత్తం వేస్ట్ అవుతుందో, ఏంటంటే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్లగ్ అండ్ ప్లేలో ఉంటుంది డీజే అయితే యాక్సెసరీస్లో, నాకు అదే నచ్చుతుంది. యూట్యూబ్లో చూసా గోప్రోనా ఇన్స్టా 360 అని చెప్పి, వాటి గురించి నాకు అంత తెలీదు, కానీ చూసినప్పుడు ప్లగ్ అండ్ ప్లే మాత్రం బాగా చూపించారు డీజే. మేబీ అది పెయిడ్ కమర్షియల్సే, మొత్తం పెయిడే ఉంటాయి యూట్యూబ్లో కమర్షియల్స్ అన్ని. ఏ రివ్యూస్ చూసినా ఈ మధ్య మొత్తం పెయిడ్ అయిపోయింది, అసలు నెగిటివ్స్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. కానీ నాకు నచ్చింది కంఫర్ట్. ఇందులో మైక్ గురించి చెప్పారు, దాని తర్వాత ప్లగ్ అండ్ ప్లే చెప్పారు, క్లిప్స్ ఉంటాయి. యాక్చువల్గా మీకు కనిపిస్తుంటుంది క్లిప్, మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ క్లిప్స్తో ఈజీగా, నేను బడ్జెట్లో ఉన్నా కాబట్టి ఒక కెమెరా ఉంది. యూట్యూబ్లో వాళ్ళు 2-3 కెమెరాతో చెప్పారు, మన దగ్గర బడ్జెట్ లేదు. సో ఇది మీకు నన్నే చూస్తున్నట్టు, నేనే కనబడుతాను అనుకుంటా కెమెరా మొత్తం స్క్రీన్ అంతా. కానీ 1-on-1 టాకింగ్లో ఉంటుంది, నేను మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇండియాలో డ్రోన్స్ బ్యాన్ చేశారు కదా, ఫారెన్ వీడియోస్ కనిపిస్తాయి రిఫరెన్స్, వాళ్ళని వండర్స్ చేస్తారు అబ్బా డ్రోన్స్తో.
బైక్కి ట్రాకింగ్ పెట్టుకుంటారు పెట్టుకుంటారు కానీ ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ వస్తుంది. సో మన డ్రోన్స్ బ్యాన్ వి కాంట్ డూ ఎనీథింగ్. మనకి ఇంక ఇదే దారి. ఇప్పుడే జనాలు కనబడుతున్నారు గట్టిగా. సో జోకింగ్గా చెప్తున్నా, ఓకే తర్వాత ఎప్పుడైనా చెప్తాను కానీ మళ్ళీ ఇప్పుడు నేను చెప్తే ఏదో ఏదో అనుకుంటాను. ఏం లేదు, ఎవరైనా అమ్మాయి అబ్బాయి వెళ్తే నాకు అనిపిస్తుంది మనతో ఎవరైనా వస్తే బాగుందని చెప్పేసి. కానీ వద్దులే, మన రైడింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇవన్నీ మనకు వద్దు, తర్వాత సంగతి తర్వాత. సో రూట్ మ్యాప్స్ అయితే హిమాయత్ నగర్ జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు. ఇది యాక్చువల్గా కొంతమంది చెప్పారు రూట్ మ్యాప్స్ చెప్పండి అని చెప్పేసి, కానీ ఎందుకు చెప్పట్లేదంటే చిలుకూరు బాలాజీ అనేది నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 90 కాదు, ఒక 70% పీపుల్ తెలుసు, అర్థమైపోతుంది రూట్ డైరెక్షన్స్. ఇదేం కొత్త కాదు. అంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఎలా చెప్తారు, నేను గుజరాత్ పోతున్నాను ఇక్కడ ఇది ఉంది అది ఉందని చెప్తారు. నేను అలా చెప్తే ఈడవాడు జడ్డిగాడు మాకు తెలిసిన రూట్లో మాకు చెప్తున్నారు అనుకుంటారని చెప్పి నాకు అనిపించింది. ఫస్ట్ నేను చెప్పట్లేదు. ఇలా వచ్చేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక దూరం ఉంటుంది, రైట్ కట్ అయితే వెంటర్ అయిపోయినాక. ఓ ఇక్కడ కాదు, సారీ చూసారా, నేను మర్చిపోయాను. డ్రెస్ వచ్చేలోకి వెళ్ళిపోతే సెట్. ఓకే, కెమెరా ఇక్కడ ఉంది. నేను నాకు ఇందాక నుంచి టెన్షన్ వస్తుంది, ఎక్కడ పడిపోద్దా అని. లోపల పెట్టుకుందాం పర్లేదు, మనకి ఎందుకు వచ్చింది. యాక్చువల్గా గేర్ చెప్తే బాగుండదు, ఏముండదు, ఎంతైనా బైక్ జిక్సర్, మై డార్లింగ్, మై జిక్సర్. యాక్చువల్లీ స్పెక్టికల్స్ ఉండే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. గ్లౌస్ తీసేముందు ఇది ఓపెన్ చేయాలి, స్పెక్స్ బయటికి తీయాలి, అప్పుడు అన్మౌంట్ చేసి తీసి వచ్చేసాం చిలుకూరు బాలాజీ. మైక్ ఇక్కడ పెట్టా హెల్మెట్లో, అదే నచ్చుద్ది. డీజే యాక్సెసిబిలిటీ ఉంటుంది, యాక్సెసరీస్ ఉంటాయి. సో టర్న్ ఆఫ్ చేస్తాను కెమెరా అండ్ మైక్. సీ యూ అగైన్.